హలో ఆల్ నమస్కారం అందరికీ. ఎలా ఉన్నారు మీరందరూ? పేరెంట్స్లో ఒక చిన్న మాట పాడ్కాస్ట్ షోకి స్వాగతం సుస్వాగతం. నేను మీ హోస్ట్ సుహాస్ని ఫ్రమ్ మామీ షో మ్యూజిక్స్. మీ అందరికీ తెలుసు కదా, పిల్లలది కానీ పేరెంట్స్ కానీ ఎమోషనల్ హెల్త్, పేరెంటింగ్ టిప్స్, టీనేజ్ పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళతో ఎలా ఫ్రెండ్లీగా ఉండాలి, వగైరా వగైరాలన్నీ డౌట్లకి మీకు కావాల్ కావాల్సిన ఒకే ఒక వేదిక పేరెంట్స్లో ఒక చిన్న మాట పాడ్కాస్ట్ షో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఫస్ట్ టైం వింటూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఈరోజు మన షోలోకి వెళ్ళిపోదామా? ఈ షోలోకి వెళ్ళే ముందు నేను మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఈ మధ్య రీసెంట్గా ఒక 1-2 మంత్స్గా ఒక ఓటీటీ సిరీస్ చాలా హాట్ టాపిక్గా పేరెంట్స్ అందరి మధ్య చర్చించబడుతోంది. ఏంటో ఆ ఓటీటీ సిరీస్ మీకు ఐడియా వచ్చే ఉంటుంది ఇంతవరకు, అవునా? ఒకవేళ మీరు వినకపోతే ప్లీజ్ ఈ పాడ్కాస్ట్ విన్న తర్వాత అయినా ఇమ్మీడియట్గా మీరు వెళ్ళి ఆ ఓటీటీ సిరీస్ని చూసేయండి. ఏంటి ఆ సిరీస్ అని అనుకుంటున్నారా? అదేనండి, అడాలసెన్స్ ఇన్ నెట్ఫ్లిక్స్. నెట్ఫ్లిక్స్లో అడాలసెన్స్ అని ఒక లిమిటెడ్ సిరీస్ వచ్చింది. ఫోర్ ఎపిసోడ్ సిరీస్ అది. ఆ సిరీస్ ఎంతగా పేరెంట్స్ హార్ట్ ని టచ్ చేసింది అంటే, మ్, ఈ- ఇది ఒక వేకప్ కాల్ అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఆ ఓటీటీ సిరీస్ పేరెంట్స్ కి, ఎస్పెషల్లీ ప్రీ టీన్స్ అండ్ టీనేజ్ పిల్లలుండే పేరెంట్స్ కోసం. ఎందుకు అంటారా? మీ అందరి పిల్లలు టీనేజ్ ప్రీటీన్స్కి వచ్చినప్పటి నుంచి మనతో ఒక కమ్యూనికేషన్ అన్న గ్యాప్ అన్నది ఒకటి బిల్డ్ అవుతుంది. మన వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో మనకి తెలిసే ఛాన్సులు చాలా తక్కువ. చాలా మంది పేరెంట్స్, దిస్ ఇస్ టిపికల్ టీనేజ్ ప్రాబ్లం, నేను టీనేజ్లో అలానే ఉండేవాడిని ఉండేదాన్ని, కాబట్టి దాని గురించి వరి అవ్వక్కర్లేదు అనుకుంటున్నారు. కానీ ఫ్రెండ్స్, మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. మీరు టీనేజ్లో ఉన్నప్పుడు, అంటే ఒక జనరేషన్ బ్యాక్, మనది ఒక జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థ లాగా మన వరల్డ్ పనిచేసేది. మనం జాయింట్ ఫ్యామిలీలో ఉన్నా ఉండకపోయినా మన చుట్టుపక్కల ఉండే నైబర్స్, మన ఆ, చుట్టుపక్కల ఉండే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్, లేదంటే మన ఇంట్లోనే ఉండే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ మన పిల్లలకి ఒక మెంటర్గా, ఒక కౌన్సిలర్గా పనిచేసేవాళ్ళు. అది నానమ్మ అవ్వచ్చు, అమ్మమ్మ అవ్వచ్చు, లేదు పిన్ని బాబాయిలు అవ్వచ్చు, అత్తయ్య మామయ్యలు అవ్వచ్చు, ఎవరో ఒకరు. వీళ్ళందరూ కాకపోయినా ఒక పెద్ద అన్నయ్యో అక్కయ్యో ఉండేవాళ్ళు, వాళ్ళని కరెక్ట్ సరైన దారిలో గైడ్ చేయడానికి. దానికి సరిపోయేటట్టు ఆ రోజుల్లో పిల్లలకి అంతగా సోషల్ మీడియా అవేర్నెస్ లేదు. అవునంటారా కాదంటారా? ఈరోజు సోషల్ మీడియా మూలంగా పిల్లల చేతిలో మొత్తం ప్రపంచమే వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నాం మనం తీసుకొచ్చి, ఒక మొబైల్ ఇవ్వడంతో లేదా ఒక ఐప్యాడ్ ఇవ్వడంతో. ఆ ప్రపంచము ఇట్స్ ఎ బిగ్ బ్యాడ్ వరల్డ్ కదా. మంచి ఉంది, చెడు ఉంది, కానీ పిల్లలు ఆబ్వియస్లీ చెడుకే అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు మూవీస్నే చూడండి, మీకు పుష్ప వస్తుంది, కేజీఎఫ్ వస్తుంది, లేదు ఈవెన్ కోర్ట్ చాలా మంచి మూవీ అని చెప్తున్నారు. కానీ ఏమైంది? పిల్లలు తప్పు చేస్తున్నారు, ఆ తప్పుని గ్లోరిఫై చేస్తున్నారు. 1 hour 2 hours మూవీలో అదే చూపిస్తున్నారు. పుష్పలో కూడా అంతే. లాస్ట్ 5 minutes లో పుష్ప విల్ బికమ్ ఎ గుడ్ బాయ్, గుడ్ గై. కానీ పిల్లలు ఆ గ్లోరిఫైడ్ పుష్పాని, లియోని ఇవే చూస్తున్నారు. కానీ ఎవరన్నాను ఆ, మంచిని నేర్చుకుంటున్నారా వాటి నుంచి? లేదు కదా. అలాగనే ఈ గ్యాజెట్స్ మూలంగా పిల్లలు సోషల్ మీడియాలోంచి చెడు ఎక్కువ నేర్చుకుంటున్నారు. ఆ చెడుతో పాటు వాళ్ళలోని యాంగ్జైటీ, డిప్రెషను, యాంగరు అన్నీ పెరిగిపోతున్నాయి. అందుకోసమే ఈ ఓటీటీ సిరీస్ అనేది ఒక వేకప్ కాల్ ఫర్ పేరెంట్స్ అని చెప్పి యూకే ప్రైమ్ మినిస్టరే చెప్పారు. ఇది ఇన్ఫాక్ట్ వాళ్ళు ఏమన్నారంటే, యూకే ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారంటే, ఈ ఓటీటీ సిరీస్ ప్రతి స్కూల్లోని, మిడిల్ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు ప్రతి ఒక్క పిల్లవాడు పేరెంట్స్ చూడదగ్గ షో అని చెప్పి అంటున్నారు. కాబట్టి నేను మీ అందరితోని ఈ సిరీస్ గురించి నా ఒపీనియన్ పంచుకుందామని మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మీ వాళ్ళు ఎందుకు ఈ ఓటీటీ సిరీస్ ఒక వేకప్ కాల్ అంటున్నారు అని అడిగితే, మీ అందరికీ తెలుసు, నేను నా సింప్లిఫైడ్ పేరెంటింగ్ విత్ హాస్ని అనే వాట్సాప్ గ్రూప్లో చెప్తూనే ఉంటాను, ఆల్మోస్ట్ ఆల్ ఆన్ రెగ్యులర్ బేసిస్. టీనేజ్కి వచ్చారు పిల్లలు అంటే వాళ్ళు దే ఆర్ వాళ్ళలో హార్మోనల్ చేంజెస్ జరుగుతుంటాయి. మైండ్ ఇంకా యాక్టివేట్ అవుతుంటుంది, ఇండివిజువలిజం పెరుగుతూ ఉంటుంది. వాళ్ళందరూ ఓన్గా వాళ్ళు చాలా విషయాలు ట్రై చేద్దాము అని అనుకుంటూ ఉంటారు. కరెక్టే, కాదు అంటాం లేదు. కానీ ఆ టైం అప్పుడే మనది పేరెంట్స్ సపోర్ట్ వాళ్ళకి ఎక్కువ కావాలి. కానీ టిపికల్గా ఒక టీనేజర్ వచ్చి టీన్ ఇప్పుడు ఈ కాలంలో అప్పుడు ఇంతకుముందు టీనేజర్ 13-15 ఇయర్స్ పిల్లలు చేసే బిహేవియర్ ఇప్పుడు 12-13 ఇయర్స్ పిల్లలే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కాబట్టి
వాళ్ళు వచ్చి మమ్మీ దిస్ ఇస్ మై రూమ్, దిస్ ఇస్ మై స్పేస్, ఐ నీడ్ మీ టైం, అది ఇది అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. చాలా మంది టీనేజర్స్ వాళ్ళ ఓన్ రూమ్ లో వాళ్ళు ఉంటూ ఉంటారు. అవునా? అయినా కూడా మనకి వాళ్ళతో ఒక బాండింగ్ ఉండాలి, ఒక కమ్యూనికేషన్ ఛానల్ ఓపెన్ గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా, వాళ్ళకి ఏ ఫియర్ వచ్చినా, ఏ యాంగ్జైటీ వచ్చినా వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనతో షేర్ చేసుకోగలగాలి. అలాంటి ఎప్పుడైతే కమ్యూనికేషన్ వాళ్ళతో మనం స్పెండ్ చేస్తామో అప్పుడు మన పిల్లలు ఏ ప్రాబ్లంలోకి ఇరుక్కోరు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన టీనేజ్ పిల్లలు లేదంటే ప్రీ టీన్స్లో మైండ్లో ఏంటి జరుగుతుంది యాక్చువల్గా? వాళ్ళు మన రూమ్ బయటే ఉండమంటున్నారు, కానీ ఆ రూమ్లో వాళ్ళు ఏ వీడియోస్ చూస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళు బ్యాడ్ థింగ్స్ ఎక్స్పోజ్ అవుతున్నారా, గుడ్ థింగ్స్ నేర్చుకుంటున్నారా అని మీరు ఎప్పుడైనా వరి అయ్యారా? ఎస్, మీరు వరి అవుతుంటే యు ఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ టు ఫైండ్ అవుట్ వాట్ యువర్ కిడ్ ఈస్ అప్ టు. ఇన్ ఈ సోషల్ మీడియా కాలంలో సైబర్ బుల్లింగ్ అన్నది చాలా ఎక్కువ అయిపోయింది. నాట్ ఓన్లీ స్కూల్లో జరిగే బుల్లింగ్, ఫిజికల్ బుల్లింగ్ కాకుండా ఎమోషనల్ బుల్లింగ్ ఆన్ ద సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, టిక్ టాక్, స్నాప్చాట్, పిల్లలు లేని ప్లాట్ఫామ్ అంటూ లేదు. ప్రతి ప్లాట్ఫామ్లోని పేరెంట్స్ ఉండరు, పేరెంట్స్ వాళ్ళ మీద ఒక ఐ పెట్టలేరు. అవునా? కానీ నో వాళ్ళు పంపించే ఈ చిన్న చిన్న ఎమోజీస్, చిన్న చిన్న కామెంట్స్ అండ్ అట్లా ఎంతో ఎంతో హిడెన్ మీనింగ్స్ ఉంటూ ఉన్నాయి. వాళ్ళు యూస్ చేసే స్లాంగ్స్ అండ్ అట్లా. అండ్ బికాస్ ఆఫ్ ఆల్ దాట్ పిల్లలకి యాంగ్జైటీ, స్ట్రెస్ ఎక్కువైపోతుంది. వాళ్ళకి ఎవరితో చెప్పుకోవాలో వాళ్ళ బుల్లింగ్ గురించి, వాళ్ళని ఇలా టీస్ చేస్తున్నారు, వాళ్ళని బాడీ షేమ్ చేస్తున్నారు, ఎమోషనల్గా టీస్ చేస్తున్నారు, హర్ట్ చేస్తున్నారు, వాళ్ళని సింగిల్ అవుట్ చేస్తున్నారు, ఇలా వగైరా 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 అని వాళ్ళ క్రష్ గురించి చెప్పిస్తున్నారు. లేదు, వాళ్ళ క్రషే లేకపోయినాను ఒక అమ్మాయిని క్రష్ అని, ఒక అబ్బాయిని క్రష్ అని చెప్పి వాళ్ళ కంటగట్టి వాళ్ళని టార్చర్ పెడుతున్నారు మిగతా పియర్స్. దిస్ ఆల్ ఫర్ ఫన్. వాళ్ళ పియర్స్ తప్ప, పియర్స్ బ్యాడ్ బాయ్స్ అని నేను చెప్పడం లేదు. మన పిల్లలు బ్యాడ్ బాయ్స్, బ్యాడ్ గర్ల్స్ అని నేను చెప్పడం లేదు. దే థింక్ దిస్ ఇస్ ఆల్ సో కూల్. టాకింగ్ అబౌట్ crushes, talking about teasing others, hurting others is all fun because వాళ్ళు నేర్చుకునే సోషల్ మీడియా రీల్స్, ఇన్స్టాగ్రామ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చూసి నేర్చుకునేది, సినిమాలు చూసి నేర్చుకునేది ఏముంది ఫ్రెండ్స్? అందరినీ టీస్ చేయటం, బుల్లీ చేయటం, ఫైట్ చేయటం, ఇదే కదా. సో దే ఆర్ రెప్లికేటింగ్ ఇట్ ఇన్ ద రియల్ లైఫ్ అన్నమాట. అలా రిప్లికేట్ చేస్తున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్లోనే మన పిల్లలు ఇరుక్కుంటున్నారు. ఆ ఇరుక్కోవటంలో వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరగడం కోసం వాళ్ళు కొన్ని బ్యాడ్ యాక్షన్స్ కూడా రిసార్ట్ అవుతున్నారు. సో అది రిసార్ట్ అవ్వకుండా మనం ఎలా కాపాడగలగము అంటే సింపుల్. మన పిల్లలతో ఒక మంచి బాండింగ్, ఒక కనెక్షన్ పెంచుకోవాలి. ఎలా పెంచుకోగలము అంటే ఉంది కదా నా వాట్సాప్ కమ్యూనిటీ సింప్లిఫైడ్ పేరెంటింగ్ విత్ సుహాస్ని, విచ్ ఈజ్ షార్ట్ కట్ ఫర్ యూ. ఎందుకంటే అక్కడ డైలీ మీకు మీ పిల్లలతో, టీనేజ్ పిల్లలతో, ఎస్పెషల్లీ ప్రీ టీన్స్తో, టీనేజర్స్తో ఎలా మీరు టైం స్పెండ్ చేయగలరు, ఎలా వాళ్ళతో మీరు బాండింగ్ పెంచుకోగలరు, ఎలా వాళ్ళతో మీరు ఏ ఫన్ యాక్టివిటీస్ చేయగలరు, వీకెండ్ ఏ మూవీకి వెళ్ళొచ్చు, ఏదైనా ఇంపార్టెంట్ యాక్టివిటీ ఉంటే ఏం చేయొచ్చు అని చెప్పి అన్ని అన్ని టిప్స్ ఇస్తాను. సో ఇది మ్, నా సైడ్ నుంచి చేసే ఒక చిన్న ప్రయత్నం టు రీచ్ మోర్ పేరెంట్స్ అండ్ ఇంపాక్ట్ చేంజ్ దేర్ లైఫ్ స్టైల్ అండ్ హెల్ప్ దెమ్ బాండ్ విత్ దేర్ కిడ్స్ బెటర్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన టీనేజర్స్ కానీ మన ప్రీ టీన్స్ కానీ దే ఆర్ నాట్ యాంగ్రీ విత్ యూ, దే ఆర్ నాట్ against you, they're not treating you as villains in their lives. Whatever they're doing is shutting their doors, sitting, going away from you, family functions రాకుండా ఉండటము, మీతో టైం స్పెండ్ చేయకపోవడం, ఇదంతా వాళ్ళది కాల్ ఫర్ అటెన్షన్. 2-3 years ఏజ్ లో పిల్లలు ఎలా దేవర్ డూయింగ్ ఆల్ ద టెంపర్ టాంట్రమ్స్ టు కాల్ అస్ ఫర్ అటెన్షన్, ఇప్పుడు వీళ్ళు ఇలా చేస్తున్నారు టు టెల్ దెమ్ దట్ ఎస్ దే నీడ్ అవర్ ప్రెజెన్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా మీరు నుంచైనా జస్ట్ స్టార్ట్ టేకింగ్ బేబీ స్టెప్స్. మీ పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి, వాళ్ళని చెప్పేది వాళ్ళ మనసులో బాధల్ని వినండి. ఫస్ట్ డే మీరు వెళ్ళి ఏటికన్నా నీ కష్టాలు ఉంటే ఎవరూ చెప్పరండి, అది గుర్తుపెట్టుకోండి. మీరు యూ నీడ్ టు స్పెండ్ టైమ్ విత్ దెమ్ వితౌట్ డిస్ట్రాక్షన్స్ ఆఫ్ యువర్ మొబైల్స్, వితౌట్ ఎనీ అదర్ డిస్ట్రాక్షన్స్. రోజు ఒక 5 minutes వాళ్ళతో స్పెండ్ చేయండి. యూ జస్ట్ స్టార్ట్. మీరు మీ డైలీ ఆ రోజు మీ లైఫ్లో ఏం జరిగింది, ఎలా మీరు రియాక్ట్ అయ్యారు, ఏం చేశారు, జస్ట్ చెప్పండి అంతే. వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయకండి, వాళ్ళు చెప్తారు అని ఎక్స్పెక్ట్ చేయకండి.
వాళ్ళతో లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళండి. వాళ్ళ ఫేస్ టు ఫేస్ మీరు చూస్తూ వాళ్ళని క్వశ్చన్ చేయనప్పుడే చేయకుండా మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటే స్లోగా మీ టీన్స్ మీతో ఓపెన్ అవుతారు. ఎప్పుడైతే వాళ్ళు ఓపెన్ అవుతారో వాళ్ళ మనసులో బాధల్ని, కష్టాల్ని, యాంగ్జైటీస్ని అన్నిటినీ మీతో షేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మా ఇంట్లో నా పర్సనల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నాకు ఒక ప్రీటీన్ కొడుకున్నాడని మీకు తెలుసు. వెన్ హీ సేస్ ఐ వాంట్ మై మీ టైమ్, డోంట్ కమ్ టు మీ, గో అవే అని చెప్పి అరుస్తూనే ఉంటాడు అప్పుడప్పుడు. అరిచినప్పుడు నేను ఆ నిమిషంకి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయినా విత్ ఇన్ నెక్స్ట్ 5 minutes ఒక గ్లాస్ ఆఫ్ వాటరో తనకి ఫేవరెట్ ట్రీటో ఏదో తీసుకొని వచ్చి నేను బయటకు వెళ్ళిపోయాను. కానీ ఐ ఫెల్ సో లోన్లీ. నా ఫేవరెట్స్ అన్ని ఇక్కడ ఉన్నప్పుడు నేను ఆ రూమ్లో నేను ఒంటరిగా ఉంటే ఏం చేస్తాను, కాబట్టి నేను లోపలికి వచ్చాను. ఇన్ ఎ వెరీ ఫన్నీ సిల్లీ మేనర్ ఐ టెల్. అది చెప్తే వాడిలో ఉండే కోపం కరిగిపోతుంది. ఇంక నెక్స్ట్ హీల్ స్టార్ట్ ట్రయింగ్, ఓకే మమ్మీ నన్ను వదిలి ఉండదు, సో మమ్మీ వాంట్స్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ అని ఒక ఫీలింగ్ వస్తుంది. సో సింపుల్గా ఇలాంటివి మీ కొడుకో కూతుర్నో మీరు పెంచారండి కానీ సో వాళ్ళ గురించి మీకు బాగా తెలుసు. మనం ఎలా మాట్లాడించగలరో మీరు చక్కగా మీరు ట్రై చేయాలి అని ఒక ఇంటెన్షన్తో వెళ్తే యూ విల్ డెఫినెట్లీ గెట్ సక్సీడెడ్. సో ప్లీజ్ మీరు అది స్టార్ట్ చేయండి. ఆల్రెడీ వాళ్ళలో ఉండే పియర్ ప్రెషర్, హార్మోనల్ షిఫ్ట్ మూలంగా వచ్చే మూడ్ స్వింగ్స్, వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషనల్ స్ట్రెస్, ఇలాంటివన్నీ చాలా చాలా ఉన్నాయి. కాబట్టి మీరు దానికి తగ్గట్టు మీరు ఈరోజు చదివావా, హోంవర్క్ చేసావా, ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇది ఆ, చూడు ఆ పక్కింటి బాబుని చూడు, వాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయో, నీవు చూడు 20 గంటలు చదువుతూనే ఉంటావు, నీకు తక్కువే మార్కులు వస్తాయి, అసమానం మొబైల్ పట్టుకుని కూర్చుంటావు, ఇదేనా నీ పని, నీకు ఇంక జీవితంలో పనికిరావు, నువ్వు ఏమీ అవ్వవు, అది బ్లా 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 మనం ఎప్పుడు చూడు అది తిడుతూనే ఉంటాం. ఒక్క నిమిషం ఒక రోజు పాస్ తీసుకొని మీరు ఆలోచించండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎస్పెషల్లీ 10+ years కిడ్స్ తోని మీ కాన్వర్జేషన్ స్టైల్ ఎలా ఉంది? వాళ్ళని ఏమడుగుతారు, టిఫిన్ తిన్నావా, అన్నం తిన్నావా, స్కూల్కి వెళ్ళావా, హోంవర్క్ చేసావా, అసైన్మెంట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని ఇన్కంప్లీట్స్ ఉన్నాయి, మీ ఫ్రెండ్కి చూసావా అన్ని మార్క్స్ వచ్చాయి, నీ కాంపిటీషన్లో రిజల్ట్ ఏమైంది, ఇవే క్వశ్చన్ అడుగుతాను తప్పించి నాన్న ఎలా ఉన్నావు, కన్నా ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఈరోజు ఏమన్నా ఒకసారి చెప్పారా? చెప్పుండొచ్చు. ఎప్పుడు? వెన్ దే అచీవ్ సంథింగ్. వాళ్ళు ఏదో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నప్పుడు, లేదు ఏదో కాంపిటీషన్లో ప్రైజ్ తెచ్చుకున్నప్పుడు, లేదు మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు మీరు చెప్పుంటారు. అంతేగాని ఆన్ ఏ డైలీ బేసిస్ మీరు చెప్పారా వాళ్ళకి? ఈ మాటలు, ఐ లవ్ యూ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఐ ఐ లవ్ బీయింగ్ అరౌండ్ విత్ యూ, ఇలాంటి మాటలు మీరు ఇంతకు ముందు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు 2 to 5 years ఉన్నప్పుడు చెప్పారు, కానీ ఇప్పుడు చెప్పడం లేదు. ఇప్పుడే ఫ్రెండ్స్ వాళ్ళకి కావాల్సింది కాన్ఫిడెన్స్ దట్ పేరెంట్స్ ఆర్ దేర్ నెక్స్ట్ టు దెమ్ అని చెప్పి ఒక మొబైల్ ఇచ్చేస్తారు. వాళ్ళు ఎక్కడున్నా నాకు ఫోన్ చేస్తారు, నాకేం ప్రాబ్లం లేదు అనుకుంటారు. ఆ మొబైలే వాళ్ళని ప్రాబ్లమ్స్లోకి పెడుతుంది అని మీరు ఆలోచించారా? సో కొన్ని పేరెంటింగ్ యాప్స్ ఉన్నాయి టు కంట్రోల్ వాట్ అండ్ ఆల్ దే ఆర్ వాచింగ్, హౌ దే ఆర్ బిహేవింగ్ అని చెప్పి యాప్స్ ఇన్స్టాల్ చేసుకోండి. వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో ఒక ఫ్రెండ్గా ఉండండి. దెన్ యువర్ లైఫ్ విల్ బి మచ్ సింప్లర్. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అన్న ప్రాబ్లం మీకు ఉండదు. సో ఈ 2 పాయింట్లే ఈరోజు ఎపిసోడ్లో నేను చెప్దాం అనుకున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు ఈ ఎపిసోడ్ నచ్చింది, ఇంకా మీకు మోర్ టిప్స్ కావాలి మీ టీనేజర్స్తో, ప్రీ టీన్స్తో బాండింగ్కి, ఇంకా మీరు ఇది చేయాలి అని అనుకుంటే ప్లీజ్ నా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ఫ్రీ వాట్సాప్ కమ్యూనిటీ అది. లింక్ నేను ఈ షో నోట్స్లో కింద ఇస్తాను. మీరు యూ కెన్ ఆల్వేస్ సెండ్ ఇట్ ఇన్ డిఎం ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ ఆర్ ఎనీ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. యూ నో మై ఐడి, మామీ షో మ్యూజింగ్స్. సో ఈ ఎపిసోడ్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరెవరికైతే టీన్స్ అండ్ ప్రీ టీన్స్ ఉన్నారో, ఎవరికి ఈ ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటున్నారో. ఉంటాను మరి. వచ్చే ఎపిసోడ్లో ఇంకో సరికొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్ అండ్ కీప్ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ కిడ్స్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్. టేక్ కేర్, బాయ్ బాయ్.